హలో, హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు మీ మనస్సుకు నచ్చే ప్రముఖ రచయిత్రి నామని సుజనాదేవి గారు రచించిన మలి వయస్సులో అనే కథను చదివి వినిపించబోతున్నానండి. ఇంకా కథలోనికి వెళ్ళిపోతే ఆ మూలన ఒక రూమ్ వేద్దామనుకుంటున్నానురా, హఠాత్తుగా కొడుకులిద్దరినీ చూస్తూ అన్నాడు శివశంకర్. అందరూ భోజనాలు చేస్తుండగా భార్య ఉమా వడియాలు వేయిస్తుంటే కోడళ్ళిద్దరూ వడ్డిస్తున్నారు. ఎందుకు నాన్న, మా ఇద్దరికీ గదులున్నాయిగా, పెద్ద కొడుకు మధు అన్నాడు. మాకు లేదుగా. కోడళ్ళు తుళ్ళిపడ్డారు, కొడుకులు ఉలిక్కి పడ్డారు. భార్య ఉమామహేశ్వరి సిగ్గుతో తలదించుకుంది. వసారాలో పడుకుంటున్నారుగా చిన్న కొడుకు రాము అన్నాడు అర్థం కానట్లు. కొడుకులిద్దరూ 2 రూముల్లో ఉంటుండగా తల్లి తండ్రి వసారాలో ఉన్న దివాన్ బల్లపై ఒకరు, మడత మంచం వాల్చుకుని ఒకరు పడుకుంటారు. మేస్త్రిని పిలిచి చూపించాను. రేపటి నుండి పని మొదలు పెడతానన్నాడు. చేయి కడుక్కొని వెళ్ళిపోతూ అన్నాడు శివశంకర్. నిర్ణయం తీసుకున్నాను, అందులో చర్చలకు తావు లేదన్నట్లు. అంతా మాట్లాడాక మరి చెప్పడం దేనికో. మామ లేనిది చూసి పెద్ద కొడులు రమ దీర్ఘం తీసింది. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడెందుకో చిన్న కోడలు మాలతి అంది. కొడుకులు మౌనంగా వెళ్ళిపోయారు. కోడళ్లతో పాటు తినడానికి కూర్చున్నా ముద్ద దిగలేదు ఉమకి. ఎవరేమనుకున్నా కాలం తన పని తాను చేసుకుపోయినట్లు వారి అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా పనులు వేగం పుంజుకున్నాయి. నెల రోజుల్లో గది తయారయ్యింది. కొత్తగా ఉన్న ఆ గది ముందు వెలవెలపోతున్న తమ పాత గదులు చూసుకొని మూతులు ముడుచుకున్నారు కోడళ్ళు. గోడ మీద పిల్లుల్లా మౌనం వహించారు కొడుకులు. ఎవరేమనుకుంటే నాకేం అన్నట్లు ఎవరినీ పట్టించుకోలేదు శివశంకర్. అందరి మధ్య బితుకు బితుకుమంటూ కాలం వెళ్ళదీస్తుంది ఉమా. మంచి మంచి ఆకర్షణీయమైన రంగులతో చక్కగా ముస్తాబయింది గది. అందర్నీ ఆశ్చర్యపరిచేట్లు ఆ రోజు మధ్యాహ్నం కార్పెంటర్లు మంచి డెకోలం మంచం, పైనున్న చెక్క పైకెత్తితే కింద ఏమైనా దాచుకునేట్లు పెద్ద పెద్ద అరలు ఉన్న దాన్ని తీసుకొచ్చి ఆ గదిలో పెట్టి వెళ్ళారు. అంతా ఆశ్చర్యంగా అసూయగా చూశారు. నిన్నగాక మొన్న పెళ్ళైనట్లు రిటైర్మెంట్కి దగ్గరలో ఉండి ఈ వయసులో ఈ షోకులేంటో అని విడ్డూరంగా చూశారు. వారు అసూయను రెట్టింపు చేస్తూ కిటికీలకు అందమైన కట్టెళ్ళు కూడా వేయించి లోపలు వేవి బయటకు కనపడకుండా చేశాడు శివశంకర్. ఇక కోడళ్ల సనుగుడికి అంతు లేకుండా పోయింది. పనులన్నీ ఆఘమేఘాల మీద జరిగిపోయాయి. ఏదో మమ అన్నట్లు కొబ్బరికాయ కొట్టి గృహప్రవేశంలాగా కూడా చేశారు. ఆ తెల్లవారి కొత్త చీర కట్టుకోమని భార్యకిచ్చి తాను కొత్త బట్టలు వేసుకొని త్వరగా తయారవు, గుడికి వెళ్దాం అంటూ తొందర పెట్టాడు శివశంకర్. కోడళ్ల కొరకరా చూపుల మధ్య, కొడుకులు గుచ్చిగుచ్చి చూసే చూపుల మధ్య భర్తతో బయటికెళ్ళింది ఉమా. బండిపై అతని పక్కన కూర్చోగానే, ఏమిటండి మీ విపరీత బుద్ధులు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఈ వయసులో పెద్దవాళ్ళైన పిల్లల ముందు మీరు ప్రవర్తించే విధానం అంది నిష్ఠూరంగా. మారు మాట్లాడకుండా గుడికి తీసుకెళ్ళి కొబ్బరికాయ తీసుకొని అర్చన చేయించాడు. పూజారి అడుగుతుంటే పెళ్లి రోజు శుభ సందర్భాన అని అతను అంటుంటే గాని తమ పెళ్లి రోజని గుర్తుకు రాలేదామెకు. ఇంటి పనిలో పడి నేను మర్చిపోయాను సుమండి అంది నొచ్చుకుంటూ. దేవుడి ఆశీర్వచనం తీసుకున్నాక పూజారి ఆశీర్వచనం కూడా తీసుకున్నారు. కలకాలం వర్ధిల్లండి అంటూ అక్షింతలు చల్లారాయన. ఆలయ ప్రాంగణంలో కూర్చుని ఉమ కొబ్బరి తీసి ఇస్తుంటే, ఉమా, మన పెళ్ళై 40 సంవత్సరాలు గడిచాయి, కానీ ఇప్పటి వరకు ఏ పెళ్లి రోజైనా ప్రశాంతంగా జరుపుకున్నామా? పెళ్ళి కాగానే బాబు కడుపులో పడి కాన్పులు కష్టమై ఆ తర్వాత వారికి ఆరోగ్యాలు బాగాలేక
వాళ్ళకి బడికి వెళ్ళడానికి అన్నీ సమకూరుస్తూ ఆరాటపడుతూ ఇలా ప్రతి స్థాయిలో వాళ్ళే ముఖ్యమంటూ ప్రవర్తించావు. ఇప్పుడు పిల్లలు ఎదిగాకైనా కొన్ని బాధ్యతలు నువ్వు వాళ్ళపై వదిలేయాలి. ఎంతకాలమైనా నాకు నువ్వు, నీకు నేను, ఎవరూ మన కష్టం అర్థం చేసుకోరు. ఇంతకాలం వాళ్ళ కోసం పడిన శ్రమ చాలు. ఇప్పటికైనా నీ ఆరోగ్యం చూసుకో. ఎవరో ఏమో అనుకుంటారనే ఇన్ని రోజులు ఏమీ అనుభవించలేకపోయాం. ఇక ఎవరి కోసమూ మనం బ్రతకొద్దు. ఇప్పుడు ఇక్కడి నుండి బీచ్కి వెళ్ళి అక్కడి నుండి మంచి హోటల్లో భోంచేసి ఇంటికి వెళ్దాం. మరేం మాట్లాడకు అంటూ ఆమె భుజం చుట్టూ చేయి వేసి వెహికల్ దగ్గరకు నడిపించాడు శివశంకర్. ఇద్దరూ బీచ్లో కూర్చుని ఎన్నో రోజుల నుండి మాట్లాడుకోవాలనుకుంటున్న ఎన్నో విషయాలు హాయిగా మాట్లాడుకున్నారు. మాటల్లో తెలియకుండానే కాలం గడిచిపోయింది. కడుపులో ఎలుకలు పరిగెత్తడంతో హోటల్కి దారి తీశారు. ఎప్పుడు ఇంట్లో బడ్జెట్ చూసుకుంటూ ఖర్చు పెట్టడం వల్ల హోటల్ మొహం ఎరుగదు ఉమా. ఆమెకు వెజ్ మంచూరియా, వెజ్ బిర్యానీ, ఆపై ఐస్ క్రీమ్ తినిపించి పాన్ కూడా వేయించాడు. కోడళ్ళు చూస్తే బాగుండదు అంటూ మొండికేసినా వినలేదాయన. తర్వాత ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీమ్ తీసుకొని ఇంటికి వచ్చారు. ఇదిగోండ్రా ఐస్ క్రీమ్, మేం బయట తినేసాం అంటూ కోడళ్ళకు అందించాడు ఐస్ క్రీమ్. ఎర్రగా పండిన వారి నోళ్లు చూస్తూ వీళ్ళకి 60లో 20 వచ్చిందిలా ఉంది అంటూ సనుక్కున్నారు కోడళ్ళు. అక్కడ వారి శల్య పరీక్షకు నిలవలేనట్లు చీర మార్చుకునే నెపంతో కొత్త రూములోకి వెళ్ళింది ఉమా. బట్టలు మార్చి లుంగీ కట్టుకొని పేపర్ చదువుతూ హాల్లో ఉండిపోయాడు శివశంకర్. ఐస్ క్రీమ్ తింటూ, ఈరోజు విశేషం ఏంటి నాన్న, కొత్త బట్టలు, ఐస్ క్రీమ్ అన్నాడు మధు. మా పెళ్లి రోజురా అన్నాడు శివశంకర్. అలాగా, మరి చెప్పలేదేం అంటూ విషెస్ చెప్పారంతా. కొత్త రూమ్ కట్టాక మొట్టమొదటిసారి భార్యాభర్తలిద్దరూ ఆ రాత్రి ఆ గదిలో పడుకున్నారు. రాత్రి పొద్దుపోయాక దాహంగా అనిపించి బయటకొచ్చిన ఉమకి పెద్ద కొడుకు గది నుండి గట్టిగానే వినబడిన మాటలు మనసుకు క్షోభ కలిగించాయి. ఛీ, సిగ్గుండాలి ఈ వయసులో పెళ్లి రోజు అంటూ టింగు రంగా అని తిరగడానికి. ఆయనకి సిగ్గు లేకపోతే ఈవిడైనా చెప్పొద్దు. అబ్బా, నీకెందుకు లేదు వాళ్ళెలా ఉంటే, కొడుకు సమర్థింపు. కంటి కొనల నుండి నీళ్లు ఉబుకుతుంటే ఇంకొంచెం ముందుకొచ్చింది. వంటగదికి వెళ్ళాలంటే ఇద్దరు కొడుకుల గదులు దాటి వెళ్ళాలి. నేను వాళ్ళు వెళుతుంటేనే అన్నాను, ముసలాయన మహా జోరు మీదున్నాడు, ఏ హోటల్లోనో భోంచేసినా చెయ్యొచ్చు అని. హవ్వా, ఈ వయసులో అలా మొగుడు వెనకాల హోటళ్లకు తిరగడానికి ఆవిడేమైనా 16 ఏళ్ల బాలకుమారినా? చిచ్చి, నాకే ఎబ్బెట్టుగా ఉంది. కనీసం ఇంట్లో కోడళ్ళు కొడుకులు ఉన్నారన్న ఇంగితమైనా లేదు. చిన్న కోడలి గొంతు. పోనీలెద్దు, వారి సరదాలు వాళ్ళవి. అది కొడుకు గొంతు. ఇక మంచినీళ్ళ వరకు వెళ్ళే శక్తి లేనట్లు వెనక్కి తిరిగి వచ్చేసింది ఉమా. ఆగకుండా ఉబుకుతూ వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ భార్యను చూడగానే విశ్రాంతిగా పడుకున్న శివశంకర్ లేచి ఏమైందంటూ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. ఆ ఆసరా చాలన్నట్లు అతన్ని పట్టుకొని బోరుమంది. ఉమా, నువ్వు ఇలా ప్రతి చిన్న విషయానికి మనసు పాడు చేసుకోవద్దని చెప్పాను కదా. మనమేమీ చెయ్యరని పని చేయటం లేదు. నువ్వు నా భార్యవు కాదా? నా భార్యతో నేను నా గదిలో పడుకుంటే తప్పేంటి? విషయం గ్రహించి అనునయించాడాయన. ఇలా వారం రోజులు గడిచింది. ఆ రోజు ఉదయం 8 గంటలైనా వారి గది తలుపులు తెరుచుకోలేదు. ఏమిటోనమ్మా,
పొద్దెక్కి ఇంత టైం అయినా కొత్త దంపతుల్లాగా తలుపులు బిగించుకొని పడుకోవడం మా ఇంట వంట లేదు, కోడలు రమ అంది. వాళ్ళు అక్కడ లేరు, వినడం లేదేమో. ఏ వయసులో ఆ పెద్దరికం నిలుపుకోవాలి? మరీ కొడుకులు ఇంట్లో తిరుగుతూ ఉంటారనైనా లేకుండా సిగ్గు లేకుండా పొద్దెక్కేదాకా పడుకోవడం వీళ్ళకే చెల్లింది. చిన్న కోడలి మూతి విరుపు. అప్పుడే వంటింట్లోకి అడుగుపెట్టిన ఉమకి కళ్ళ నీళ్లు జలజల రాలాయి. హాల్లోకి వస్తూ ఆ మాటలు విన్న శివశంకర్, ఉమా నువ్వు వెళ్ళి పడుకో, కాఫీ నేను తెస్తాను అన్నాడు. ఉమా గిరుక్కున వెనుతిరిగి రూములోకి వెళ్ళింది. చప్పున నోరు మూశారు కోడళ్ళు. కొడుకుల చూపులు కూడా ఈసడింపుగానే ఉన్నాయి. అప్పుడు శివశంకర్ నోరు విప్పాడు. అమ్మకు రాత్రంతా జ్వరం, నిద్రపోలేదు. దానితో తెల్లవారి 4 గంటలకు నిద్ర పట్టింది. ఎప్పుడూ పొద్దుటే లేచే అమ్మ ఇంతసేపు లేవలేదంటే పెద్ద వయసు, ఏమై ఉంటుందోనని ఎవరైనా ఆలోచించారా? మాకంటూ ప్రత్యేకంగా ఒక గది మంచం వేయించుకున్నందుకే అదేదో వింతగా చూసి రకరకాల కామెంట్లు చేశారే. ఏం కట్టించుకోకూడదా? పెళ్ళైన దగ్గర నుంచి ఎప్పుడూ ఇంట్లో అమ్మ, నాన్న, చెల్లెళ్ళు, మరుదులు అని అందరితో కలిసి ఉమ్మడి కుటుంబంలో గుట్టుగా బతుకుతూ వచ్చాం. మీరిద్దరూ పుట్టాక అమ్మకు ఆరోగ్యం చాలా పాడయింది. బతుకుతుందో బతకదో అన్నారు. అతి కష్టం మీద గండం గడిచింది. తర్వాత కూడా ఇంట్లో పక్షవాతం వచ్చి మంచాన పడిన అమ్మ తన మాటే చెల్లాలని దర్పం కనపర్చే నాన్నకు సంతృప్తి పరుస్తూ చెల్లిళ్ళ పెళ్ళిళ్ళు చేసి మీ ఆలనా పాలన చదువులు చూడటంతోనే క్షణం తీరిక లేకుండా గడిచిపోయింది. అమ్మ ఎప్పుడూ తన ఆరోగ్యం గురించి చూసుకోలేదు. ఈ మధ్య దాదాపు 4 నెలలుగా చూస్తున్నా కాళ్ళు లాగుతున్నాయని, చేతులు లాగుతున్నాయని బాధపడుతోంది. వసారాలో మంచం వేస్తే పొద్దుటి నుండి పనిచేసి అలా పడుకుని తన కాళ్ళని తానే ఒత్తుకుంటూ ఉండేది. ఏ మధ్యాహ్నమో కాసేపు కునుకు తీయాలనుకుంటే ఇంటికి ఎవరో ఒకరు రావడం, వారు ముందు పడుకోలేక విశ్రాంతి లేక అలసిపోతుంది. నాకు ఆమె కాళ్ళు పట్టాలని ఉన్నా హాల్లో అలా పడితే ఎవరైనా చూసినా బాగుండదని ఏమీ చేయలేక ఊరుకునేవాణ్ణి. నేను వయసులో పురుషాహంకారంతో అంతో ఇంతో మీ అమ్మను వేధించిన వాడినే. కానీ వయసు మీద పడ్డాక అమ్మ కాళ్ళ కింద నల్లటి చారలు, కాళ్ళ నొప్పులతో కుంటుకుంటూ నడవడం, రక్తం లేక పాలిపోయిన కళ్ళు, ముడతలు పడుతున్న ముఖం నాకు నిద్ర లేకుండా చేశాయి. అమ్మకి ఎప్పటి నుండో విడిగా ఒక గది తన అభిరుచి మేరకు కట్టించుకోవాలని కోరిక. ఇప్పటి వరకు ఆ కోరిక తీర్చలేదు. ఇక జీవిత చరమాంకానికి వచ్చాం. ఇప్పుడైనా తీర్చకపోతే ఎలా? ఇటీవల నా ఫ్రెండ్ ఒక ఆయన కలిశాడు. అతని భార్య చనిపోయిందని చెబుతూ ఆమెకు గుండె జబ్బు ఉందని 4 సంవత్సరాల ముందే తెలిసినా రోజువారీ పనులు ఒత్తిళ్లతో తను పట్టించుకోలేదని, మనం ఆలస్యం చేసిన కాలం ఆలస్యం చేయదని, అందుకే తన నిర్లక్ష్యం వల్లే భార్య తనను విడిచిపోయిందని బాగా ఏడ్చాడు. అంతకుముందు భార్య ఉండగా రాజాలాగా ఉండే అతను తనపై తనకే ధ్యాస లేక బికారిలా అయ్యాడు. ఆ సంఘటన నా మనసుని కలిచివేసింది. డాక్టర్ దగ్గరికి అప్పుడెప్పుడో అమ్మని తీసుకెళితే చాలా బలహీనంగా ఉంది, కాలు చెయ్యి లాగడం ఒక్కోసారి గుండె జబ్బుకి గుర్తు, కాస్త జాగ్రత్తగా చూసుకోండి, వీలైతే టెస్టులన్నీ చేయించండి అన్నారు డాక్టరు. అమ్మ మనందరికీ కష్టం కలగకుండా ఉండటం కోసం తన ఆరోగ్యాన్ని మరిచిపోయింది. ఆ తర్వాత డాక్టర్ దగ్గర పరీక్షలు చేయిస్తే గుండె జబ్బు సూచనలు కనపడుతున్నాయన్నారు. పెళ్ళైనప్పటి నుండి తనకు ఇష్టమైన తీరని చిన్ని కోరికలు తీర్చి చిన్ని చిన్ని సంతోషాలకే ఆనందపడిపోయే
ఆమెను చూసి సంతోషించాలనుకున్నాను. కానీ చిన్న చిన్న మాటలు కూడా మనసుని తూట్లు పొడవగలవని అర్థమయ్యింది. మీ అందరి పుట్టినరోజులని, పెళ్లి రోజులని గుర్తు పెట్టుకుని జరిపి ఆనందపడే అమ్మకు సంబంధించిన ఏ రోజైనా మీరు గుర్తు పెట్టుకున్నారా? రూమ్ మంచం చూసి షోక్ అనుకున్నారు. కేవలం ఆమెకి ఇబ్బంది లేకుండా విశ్రాంతి తీసుకోవడానికి, నేనేమైనా సేవలు చేయడానికే అవన్నీ. అయినా నా సొంత డబ్బుని నాకు ఇష్టమైన విధంగా ఖర్చు పెట్టే అధికారం నాకు లేదా? ఇంకా మాట్లాడబోతున్న ఆయన మాటలకి అడ్డు వస్తూ కొడుకులిద్దరూ మమ్మల్ని క్షమించండి నాన్న అంటూ ఆయన చేతులు పట్టుకున్నారు. కోడళ్ళిద్దరూ తలలు దించుకున్నారు. రేపే టికెట్లు బుక్ చేస్తాము, మీకు ఇష్టమైన అన్ని ప్రదేశాలు చూసి రండి నాన్న అన్నాడు పెద్ద కొడుకు. అమ్మ అభీష్టం గుర్తొచ్చి అవును నాన్న అంటూ గొంతు కలిపాడు చిన్న కొడుకు. అప్పుడే హాల్లోకి వస్తూ ఆ మాటలు విన్న ఉమా ముఖంలో సంతృప్తితో కూడిన చిరునవ్వు 1000 శరచంద్రికలు ప్రకాశించినట్లుగా అనిపించింది శివశంకర్కి. కథ సమాప్తం. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.